ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? స్కూల్లో కాలేజీలో చదువు చెప్తారు కానీ ఎలా చదవాలో చెప్పరు. ఒక 10 నిమిషాలు మీవి కావనుకొని బాగా ఏకాగ్రతతో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎలా చదవాలి, చదివింది బాగా గుర్తుండాలంటే ఏం చేయాలని మీకు సైంటిఫికల్లీ ప్రూవెన్ టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చోటు మోటు అనే 2 స్నేహితులు ఉన్నారు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. చోటు అసలు తెగ చదివేస్తున్నాడు. వాడు చదవటం చూసి మా వాడు స్కూల్ ఫస్ట్ వస్తాడేమో అని వాళ్ళ పేరెంట్స్కి చిన్నపాటి భయం కూడా వచ్చింది. ఇంకో పక్క మోటు ఎప్పుడు చూడు గ్రౌండ్లో ఆడుతూనే ఉంటాడు. ఎప్పుడో ఒకసారి చదువుతాడు. ఎగ్జామ్స్ వచ్చేసాయి. చోటు చాలా చదివేశాడు కానీ అసలు ఎగ్జామ్స్లో ఏమీ గుర్తురావడం లేదు. కానీ మోటు మాత్రం తెగరాసేస్తున్నాడు. చోటులాగా ఎందుకు చదవకూడదు, మోటులాగా ఎలా చదవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం సమాచారాన్ని 2 విధాలుగా గుర్తుపెట్టుకుంటాం. ఒకటి వర్బల్ మెమరీ, 2 విజువల్ మెమరీ. వర్బల్ మెమరీ అంటే రోజు మీరు స్కూల్లో కాలేజీలో చేసేది, బుక్లో ఉన్నది ఉన్నట్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడం. విజువల్ మెమరీ అంటే కొన్ని బొమ్మల రూపంలో గుర్తుపెట్టుకోవటం. రెండిట్లో ఏది మంచి రిజల్ట్ ఇస్తుందో మీతోనే చెప్పిస్తాను. జాగ్రత్తగా నేను చెప్పినట్లు చేయండి. ముందుగా మీ వర్బల్ మెమరీని టెస్ట్ చేద్దాం. మీకు ఒక 10 పదాలు స్క్రీన్ మీద చూపిస్తాను. అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. కంప్యూటర్, మంకీ, హోండా, ఫ్రిడ్జ్, ఫుట్బాల్, టేబుల్, గ్రౌండ్ నట్, క్యాట్, రంగోలీ, పారాసిటమాల్. వీడియోని పాస్ చేసి మీకు ఎన్ని పదాలు గుర్తున్నాయో ఆలోచించండి. యావరేజ్గా ఒక వ్యక్తి 5 నుంచి 7 పదాలు మాత్రమే గుర్తుపెట్టుకోగలడు. ఇప్పుడు మీ విజువల్ మెమరీని టెస్ట్ చేద్దాం. దీంట్లో కూడా మీకు పదాలు చెప్తాను. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తూ ఒక కథ రూపంలో చెప్తాను. లెట్స్ స్టార్ట్. బెంచ్. మీరు ఒక బెంచ్ కారులో సూపర్ మ్యూజిక్ వింటూ రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి. డాగ్. ఇంతలో ఒక డాగ్ ఆకాశంలో నుండి మీ పక్క సీట్లో పడింది. బాగా చిలిపి డాగ్. టొమాటో. కారు వెళ్ళేటప్పుడు డాగ్ కారులో నుండి బయటకు దూకేసింది. ఇంతలో ఒక పెద్ద టొమాటో డాగ్ మీద నుండి వెళ్ళింది. బాలయ్య బాబు. ఆ టొమాటో వెళ్తూ వెళ్తూ బాలయ్య బాబుకు తగిలింది. బాలయ్య బాబుకు తగిలితే ఏమైనా ఉందా? అది 2 ముక్కలైపోయింది. కాకపోతే గుజ్జంతా బాలయ్య బాబుకి అయిపోయింది. షీప్. రోడ్డు మీద వెళ్తున్న షీప్ని పట్టుకొని బాలయ్య బాబు ఒంటికైన టొమాటో జ్యూస్నంతా తుడిచేశాడు. ఫ్లాగ్ పోల్. బాలయ్య బాబు షీప్ని విసిరేయగానే అది వెళ్ళి ఫ్లాగ్ పోల్ మీద పడింది. కేక్. షీప్ వెయిట్కి ఫ్లాగ్ పోల్ విరిగి కేక్ మీద పడింది. బార్బీ డాల్. ఫ్లాగ్ పోల్ పడగానే కేక్లో ఉన్న బార్బీ డాల్ ఆకాశంలోకి రాకెట్ లాగా వెళ్ళింది. పిజ్జా. బార్బీ డాల్ కొంచెం దూరం ఆకాశంలోకి వెళ్ళాక పిజ్జా లాంటి పారాషూట్ వేసుకుని కిందకి వచ్చింది. కౌ. పిజ్జా నేల మీద పడగానే కౌ వచ్చి తినడం మొదలుపెట్టింది. కౌతో ఈ స్టోరీ ముగిసింది. ఇప్పుడు వీడియో పాస్ చేసి నేను చెప్పిన 10 పదాలు గుర్తించుకోండి. ఖచ్చితంగా 8 నుంచి 10 పదాలు సేమ్ ఆర్డర్లో గుర్తుపెట్టుకొని ఉంటారు. వర్బల్ మెమరీకి విజువల్ మెమరీకి ఇదే తేడా. సో మనం చదివేటప్పుడు వర్బల్ మెమరీని ఫాలో అవ్వకూడదు. చదివిందే చదివి చదివిందే చదివి చదివిందే చదివి ఇలా చేయకూడదు. ఒకసారి విజువల్ మెమరీని ఫాలో అవ్వండి. మీరు చదివేటప్పుడు వాటి గురించి మీ మైండ్లో ఒక విజువల్ని తెచ్చుకోండి. ఒక కథ రూపంలో బ్రెయిన్లో ఇమేజెస్ క్రియేట్ చేసుకోండి. మీకే తేడా కనిపిస్తుంది. నెక్స్ట్ టెక్నిక్, స్టడీ ఇన్ పార్ట్స్. పొమోడోరో టెక్నిక్ ప్రకారం మనం 25 నిమిషాలు చదివి తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. మళ్ళీ 25 నిమిషాలు చదివి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఇలా 3 సార్లు చదివిన తర్వాత పెద్ద బ్రేక్ తీసుకోవాలి. ఖచ్చితంగా 25 నిమిషాలే చదివి రెస్ట్ తీసుకోవాలని లేదు. మీకు ఎప్పుడు బోర్ కొడుతుందో, ఎప్పుడు బ్రెయిన్ డిస్ట్రాక్ట్ అవుతుంది అనిపిస్తుందో అప్పుడు బ్రేక్ తీసుకోండి. మీకు డౌట్ రావచ్చు, ఆ 25 నిమిషాల్లో నేను చదివే టాపిక్ పూర్తిగా ఫినిష్ అవ్వకుండా మధ్యలోనే ఆపేస్తే ఎలా, మళ్ళీ మర్చిపోతానేమో అనుకుంటారు. కానీ అది మధ్యలో ఆపేయడం వల్ల మీకు మంచి చేస్తుంది. ఇప్పుడే జైగార్నిక్ ఎఫెక్ట్ పిక్చర్లోకి వస్తుంది. ఈ ఎఫెక్ట్ ప్రకారం మన బ్రెయిన్ ఏదైనా పని పూర్తి కాకపోతే దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సో మీరు 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నప్పుడు మీ బ్రెయిన్ మీరు చదివింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మీరు సెకండ్ 25 నిమిషాలు స్టడీ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆ టాపిక్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. సో కంటిన్యూస్గా చదవకుండా మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ చదవాలి. నెక్స్ట్ టెక్నిక్, 20% చదవండి, 80% గుర్తు తెచ్చుకోండి.
ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు, నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళారు, అలా ఉదయం నుండి సాయంత్రం వరకు చదువుతూనే ఉన్నారు. ఈ మధ్యలో మీ బ్రెయిన్కి బోర్ కొట్టేస్తుంది. మీరు చదివే దాని మీద అస్సలు దృష్టి పెట్టదు. మీరు ఏం చదివినా అది బుర్రకెక్కదు. సో మీరేం చేయాలంటే కొంచెం సేపు చదవండి, ఆ తర్వాత బుక్ క్లోజ్ చేసి ఇప్పుడు ఏం చదివానో గుర్తించుకోండి. ఆ టాపిక్లో మిమ్మల్ని మీరే క్వశ్చన్స్ వేసుకోండి. మీ సొంత పదాలతో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఆ టాపిక్కి సంబంధించి మీ సొంతగా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు చదివింది ఆ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు చదివింది అస్సలు మర్చిపోరు. సో 20% చదవాలి, 80% గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ టెక్నిక్, స్టడీ లైక్ ఎ టీచర్. ఒక స్టూడెంట్లా చదవటం కంటే ఒక టీచర్లా చదివితే ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరే ఒక టీచర్ అనుకోండి. మీరు చదివే టాపిక్లో ఏది ఇంపార్టెంట్ క్వశ్చనో తెలుసుకోండి. మీరు చదివింది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రిక్. మీరు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ టాపిక్స్ మీకు ఎక్కువగా గుర్తుంటాయి. వేరే వాళ్ళకి చెప్పాలి కాబట్టి మీ బ్రెయిన్ దాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటుంది. వేరే వాళ్ళకి చెప్పాలి కాబట్టి మీరు దాన్ని బాగా ప్రిపేర్ అవుతారు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరో లేకపోతే అద్దం ముందు కూర్చొని మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో స్టడీ లైక్ ఎ టీచర్. నెక్స్ట్ టెక్నిక్, టైం టేబుల్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఒక టైం టేబుల్ని వేసుకోండి. రోజుకి ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నారో ముందు ఐడియాకి రండి. వచ్చాక పలానా టైం నుండి పలానా టైం వరకు ఈ సబ్జెక్ట్, నెక్స్ట్ ఈ టైం నుండి ఈ టైం వరకు ఇంకో సబ్జెక్ట్, అలా అన్ని సబ్జెక్ట్స్ని డివైడ్ చేయండి. డివైడ్ చేసి ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర టైం టేబుల్ ఉంది, దాని ప్రకారం మీరు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం 6 నుండి 7 వరకు మ్యాథ్స్ అనుకోండి. ఆ టైంలోనే మ్యాథ్స్ చేయండి. టైం అయిపోతే ఆపేయండి. మీరు ఫినిష్ చేసినా చేయకపోయినా ఆపేయండి. నెక్స్ట్ టైం టేబుల్లో ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్కి వెళ్ళిపోండి. మీరు ప్రతిరోజు ఇలా చేయటం వల్ల లాభం ఏంటంటే టైం ఆరవగానే మీ బ్రెయిన్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి రెడీ అవుతుంది. ఈ టైంలో వీడు మ్యాథ్స్ చదువుతాడు, టైం 8 అయింది, వీడు సైన్స్ చదువుతాడు అని మీ బ్రెయిన్ రెడీగా ఉంటుంది. ఆ టైంలో ఆ సబ్జెక్ట్ చదవటం వల్ల మీకు ఆ సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేవాడిని. నాకు 470కి 455 మార్క్స్ వచ్చాయి. టైం టేబుల్ ఫాలో అయితే మీరు మంచి రిజల్ట్ చూస్తారు, అది మాత్రం పక్కా. నెక్స్ట్ టెక్నిక్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. చదివిందే మళ్ళీ మళ్ళీ చదవటం, ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోవటం, ఇలా చదవటం వల్ల అస్సలు ఉపయోగం లేదు. అప్పటి వరకు గుర్తుంటుంది కానీ తర్వాత మర్చిపోతారు. ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని అక్కడ అప్లై చేయండి. మీరు ఏ కాన్సెప్ట్ చదివారో ఆ కాన్సెప్ట్ మీద ఏం క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి, వాటిని ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ మీ బ్రెయిన్లోనే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీద ఏ క్వశ్చన్స్ వచ్చినా మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ టెక్నిక్, చీవింగ్ గమ్. ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది కానీ ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్. మీరు చదివేటప్పుడు నోట్లో బబుల్ గమ్ నవ్వులుతూ చదవండి. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు సేమ్ ఫ్లేవర్ ఉన్న బబుల్ గమ్ ని నమలండి. ఇలా చేయటం వల్ల లాస్ట్ టైం మీరు ఈ బబుల్ గమ్ నమిలినప్పుడు ఏం చదివారో అది గుర్తు వచ్చేలా మీ బ్రెయిన్ చేస్తుంది. కావాలంటే ఈసారి ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి, మీకు రిజల్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ టెక్నిక్, స్లీప్ ఫర్ 6 to 8 hours. మీరు ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మీ బ్రెయిన్ కి కొంచెం రెస్ట్ ఇవ్వండి. నైట్ అంతా చదివి నైట్ అవుట్ చేస్తే నెక్స్ట్ రోజు ఎగ్జామ్ లో మీకు ఏమీ గుర్తుండదు. మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు లేదా చదివినప్పుడు ఆ రోజు రాత్రి మీరు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అలా నిద్రపోవటం వల్ల నెక్స్ట్ రోజు నిద్ర లేచినప్పుడు నిన్న ఏం చదివారో అది బాగా గుర్తుంటుంది. కొత్త విషయం చదివి నిద్రపోయినప్పుడు మీ బ్రెయిన్ పగలు చదివిందంతా ఒక స్టోరీలా రీప్లే చేస్తుంది. అందుకే మీరు నెక్స్ట్ రోజు నిద్ర లేచాక బాగా గుర్తుంటుంది. సో నైట్ అవుట్స్ చేయొద్దు, 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి. లాస్ట్ అండ్ బెస్ట్ టెక్నిక్, ది మైండ్ ప్యాలెస్. మీ క్లాస్లో నుంచోండి, ఒక 10 ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్, టీచర్ డెస్క్, కిటికీ, బెంచెస్, క్లాస్లో ఏమైనా వాల్ పోస్టర్స్, ఇలా ఏదైనా కావచ్చు. ఓకే, ఇది కెమిస్ట్రీ ఎగ్జామ్ అనుకోండి. పీరియాడిక్ టేబుల్లో ఉండే నోబుల్ గ్యాసెస్ ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ హీలియం గ్యాస్. ఓకే, హీలియం ని బ్లాక్ బోర్డ్ అనుకోండి, దాని చుట్టూ హీలియం బుడగలు ఉన్నాయనుకోండి. ఒక ఇమేజ్ ని మీ మైండ్ లో క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ నియాన్ గ్యాస్ ని మీ టీచర్ డెస్క్ అనుకోండి, మీ టీచర్ టేబుల్ చుట్టూ నియాన్ లైట్స్ ఉన్నాయనుకోండి. ఇలా ఒక్కొక్క గ్యాస్ ని ఒక్కో ప్లేస్ అనుకొని మీ మైండ్ లో ఇమేజెస్ ని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో కూర్చున్నారు, నోబుల్ గ్యాస్ గురించి రాయమన్నారు. ఓకే, ఎదురుగా బ్లాక్ బోర్డ్ ఉంది. వెంటనే మీ మైండ్ లోకి హీలియం బెలూన్స్ వస్తాయి. సో బ్లాక్ బోర్డ్ అంటే హీలియం. మీ టీచర్ డెస్క్ చూడగానే నియాన్ గ్యాస్ గుర్తొస్తుంది. ఇలా ఒక్కో వస్తువును చూడగానే ఒక్కో నోబెల్ గ్యాస్ గుర్తొస్తుంది. మీరు అటు ఇటు చూస్తుంటే మీ టీచర్
ఏంట్రా కిటికీ వైపు చూస్తున్నావు, కిటికీలో ఆన్సర్ లేదు కింద చూసిరా అంటుంది. మీరు రజనీకాంత్ లాగా నవ్వి పిచ్చి టీచర్ నా క్లాస్ మొత్తం ఆన్సర్స్ ఉన్నాయని చెప్పండి. ఈ మైండ్ ప్యాలెస్ టెక్నిక్ ని ఒక్కసారి ఫాలో అవ్వండి, మీరు నమ్మలేని రిజల్ట్ ని చూస్తారు. ఇప్పటి వరకు మనం చూసిన టెక్నిక్స్ మళ్ళీ ఒకసారి రివైండ్ చేద్దాం. నెంబర్ 1 విజువల్ మెమరీ, పిక్చర్స్ రూపంలో మీ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 స్టడీ ఇన్ పార్ట్స్, గ్యాప్ ఇస్తూ చదవండి. నెంబర్ 3 20% చదవండి, 80% గుర్తించుకోండి. నెంబర్ 4 స్టడీ లైక్ ఎ టీచర్, మీరు ఏం చదివినా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెంబర్ 5 టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. నెంబర్ 6 ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నెంబర్ 7 చీవింగ్ గమ్, సేమ్ ఫ్లేవర్ ఉండాలి మర్చిపోవద్దు. నెంబర్ 8 6 to 8 hours స్లీప్, ఖచ్చితంగా నిద్రపోవాలి. నెంబర్ 9 ది మైండ్ ప్యాలెస్, మీ ఇంట్లో కానీ మీ స్కూల్లో కానీ కొన్ని ప్లేసెస్ ని మీ కాన్సెప్ట్ కి రిలేట్ చేసుకొని ఒక ఇమేజెస్ లా గుర్తించుకోండి. ఈసారి మీరు చదివేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. చోటులా ఉన్న మీరు మోటులా అవుతారు. డోంట్ బి ఎ చోటు, బీ లైక్ మోటు. ఆల్ ది బెస్ట్. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై. విదేశ్ కన్సల్ట్స్ వరల్డ్ క్లాస్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో ఇంజనీరింగ్, MBBS, MS, MBA అని మీ పిల్లలకు నచ్చిన కోర్సులు చేయొచ్చు.